పుట్టిన పిల్లలను తనకొద్దంటూ పోలీస్ స్టేషన్లోనే తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిపోయిన ఘటన కరీంనగర్ జిల్లా అలుగునూరులో జరిగింది. తమిళ కాలనీకి చెందిన రవికుమార్, నిజామాబాద్ కు చెందిన లలిత పెళ్లై 10 ఏళ్లు అవుతోంది. వీరికి 2 చిన్నారులున్నారు. దంపతుల మధ్య మనస్పర్ధల కారణంగా తన 2 కూతుళ్లతో లలిత వేరుగా ఉంటోంది. मम्मी नंबर कोड అయితే వీరి మధ్య పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దంపతుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. భర్త, పిల్లలు తనకు వద్దంటూ తాళిబట్టు, మెట్టెలు తీసి టేబుల్ పై పెట్టి లలిత అక్కడి నుంచి వెళ్లిపోయింది. మరోవైపు తనకు కూడా పిల్లలు వద్దంటూ తండ్రి రవికుమార్ వెళ్లిపోయాడు. హలో పిఎస్ లోనే అమ్మా నాన్న కావాలి అంటూ ఏడుస్తూ బిక్కుబిక్కుమంటూ చిన్నారులు కనిపించడంతో అక్కడి వారిని కంటితడి పెట్టించింది. దీంతో ఎస్ఐ అన్వర్ చిన్నారుల నానమ్మ వివరాలు తెలుసుకుని ఆమెకు అప్పగించారు. నిన్న ఏం లేదు, మొన్న పోలీటెక్నిక్కి పోయింది. పోతే రవి రా పోలీటెక్నిక్ చెప్పింది సార్. నిన్న పోతే పోలీటెక్నిక్ పోయిందంట. పోతే నా కొడుకు ఫోన్ చేసింది. నా కొడుకు లోపల పోగానే ఈమె బయటకు ఉరికొచ్చేసింది. పిల్లల్ని విడిచిపెట్టి నాకు ఇది వీళ్ళతో ఏం సంబంధం లేదు అని ఆట ఎక్కిపోయింది. అంతే. పసుపు మెట్లను పసుపు తాడు తీసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. పిల్లలు తీసుకొచ్చి నేను తీసుకొచ్చుకున్నా. పోలీసు వాళ్ళు తీసుకొచ్చి పెట్టి మాకే తినడానికి గెత్తలేదు సార్. మాకే తినడానికి గెత్తలేదు. పని పోతేనే మాకు తిండి, లేకపోతే లేదు. ఆ పిల్లల్ని ఎట్లా సాయం చేయండి మీరే. కలెక్టర్ అమ్మతో నాకు సాయం చేయండి. ఆ పిల్లలకు, 2 ఆడపిల్లలకు. హలో డాడీ మమ్మీ నంబర్ కడుపును పుట్టిన పిల్లలను తనకు వద్దంటూ పోలీస్ స్టేషన్లోనే తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిపోయిన ఘటన కరీంనగర్ జిల్లా అలుగునూరులో జరిగింది. తమిళ కాలనీకి చెందిన రవికుమార్, నిజామాబాద్ కు చెందిన లలిత పెళ్లై 10 ఏళ్లు అవుతోంది. వీరికి 2 చిన్నారులు ఉన్నారు. దంపతుల మధ్య మనస్పర్ధల కారణంగా తన 2 కూతుళ్లతో లలిత వేరుగా ఉంటోంది. హలో గుడ్ మార్నింగ్. దాదాపు నెల రోజుల క్రితం చాపల కాలనీ నుండి భార్యాభర్తలు గొడవ పెట్టుకొని పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. వాళ్ళ పేరు, భర్త పేరు రవి, లలిత ఆమె పేరు. వాళ్ళిద్దరంటే దాదాపు 12 సంవత్సరాల క్రితము లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళకి 2 అమ్మాయిలు, పిల్లలు. పిల్లలు ఏం చేయనంటే ఈమెమో నర్సింగ్ చేస్తుంది, అతనేమో ఏదో బావుపేటలో ఏదో కిరాణం షాప్ పెట్టుకొని బతుకుతుండు. వాళ్ళ ఏందనంటే చిన్న చిన్నదాన్ని గొడవలు పెట్టుకొని లొల్లులు పెట్టుకుంటా అంటారు. ఆమె ఏందనంటే ఇతని బాధ భరించలేక మహిళా పోలీస్ స్టేషన్లో 498 కేసు, అంటే వరకట్నం కేసు పెట్టింది. ఏది ఫిజికల్ అండ్ మెంటల్ టార్చర్ చేస్తుండన్నానని చెప్పి. ఆ తర్వాత ఇతను మళ్ళీ బతిలాడితే ఆ కేసును కూడా ఆమె వాపసు తీసుకున్న తర్వాత ఏందనంటే ఈ నెల రోజుల క్రితము ఈ లలిత వాళ్ళ సిస్టర్ ఉంటుంది చాపల కాలనీలో. ఆ సిస్టర్